నమస్కారం. నా పేరు శ్రీరామ్ శర్మ. ఇది చాలా అంటే చాలా ఇంపార్టెంట్ విషయం. నిన్నటి నుంచి భారతదేశంలో ఇ ఇండియన్ పీనల్ కోడ్, తర్వాత ఇండియన్ ఎవిడెన్స్ యాక్టు, క్రిమినల్ ప్రొసీజర్ కోడ్‌ను పేర్లు మారుస్తూ, అందులో అవసరం లేని సెక్షన్లను తొలగిస్తూ, కొత్తవి ఇన్కార్పొరేట్ చేస్తూ ప్రవేశపెట్టింది. ఈ చట్టాన్ని నిన్న గౌరవ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా కూడా యాక్సెప్ట్ చేశారు. గెజెట్ నోటిఫికేషన్ వచ్చింది, ఇంక ఇంప్లిమెంటేషన్ అవుతోంది. వీటి స్థానంలో భారతీయ న్యాయ సంహిత అంటే ఇండియన్ పీనల్ కోడ్ పేరు మార్చారు. భారతీయ నాగరిక సురక్ష సంహిత అంటే కోడ్ ఆఫ్ క్రిమినల్ ప్రొసీజర్ కోడ్, భారతీయ సాక్ష్య సంహిత అంటే ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్. ఊరుకుంటారా? నిన్న నుంచి ఇది ఇంప్లిమెంటేషన్కి వచ్చింది. పాత పేర్లన్నీ మార్చేశారు, అవసరం లేని సెక్షన్లు తొలగించారు, కొత్త చట్టాలు తీసుకొచ్చి ఇంప్లిమెంటేషన్కి గెజెట్ నోటిఫికేషన్ ఇచ్చింది. అదేవిధంగా ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా కూడా యాక్సెప్ట్ చేశారు. దీన్ని ఛాలెంజ్ చేస్తూ గౌరవ సుప్రీంకోర్టులో క్వశ్చన్ చేశారు. ఇట్లా పార్లమెంట్లో డిస్కస్ చేయకుండా, డిబేట్ చేయకుండా ఒకటే విధంగా ఇట్లా కొత్త చట్టాలని ఏర్పాటు చేయడం తప్పు. ఇట్లా పార్లమెంట్లో డిస్కషన్ కూడా చేయలేదు, దీని మీద ప్రోసు కాన్స్ ఏది ఆలోచించలేదు, అందుకని దీన్ని స్టే ఇవ్వండి అంటే పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ ఫైల్ చేస్తే అది నెంబర్ అయింది. అది ఇవాళ రేపు హియరింగ్కి వస్తుంది. అంటే ఈ రోజు నుంచి ఇంకా ఐపీసీ కానీ, సిఆర్పిసి కానీ, ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ కానీ ఉండవు. వాటి స్థానంలో ఈ కొత్త 3 చట్టాలు వచ్చాయి. వాటిని ఫాలో అప్ అయి ఉండాలి. ఇకపై ఈ రోజు నుంచి కూడాను కోర్టులలో ఈ పిటిషన్ను ఫైలింగ్ అండర్ సెక్షన్ అనో, ఎలిగేషన్ పెట్టి ఐపీసీ అండర్ సెక్షన్ అనో, ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ అనో చెప్పడానికి వీల్లేదు. ఈ 3 కొత్త చట్టాలు పేర్లు వస్తాయి. భారతీయ న్యాయ సంహిత, భారతీయ నాగరిక సురక్ష సంహిత, భారతీయ సాక్ష్య సంహిత, ఈ 3 కొత్త పేర్లు ఈ రోజు నుంచి వాడుకలోకి రాబోతున్నాయి. ఇంప్లిమెంటేషన్ కూడా అయిపోయింది. ఇది గౌరవ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా యాక్సెప్ట్ కూడా చేశారు. గెజెట్ నోటిఫికేషన్ కూడా అయిపోయింది.